యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయము మొదటి 10 వచనాలు. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసం ఇమ్మని సెలవీయగా, నేను యిర్మీయా కుమారుడును యజన్య మనుమడునైన హబజ్జీన్యాను అతని సహోదరులను అతని కుమారులనందరినీ అనగా రేకాబీల కుటుంబీకులనందరినీ తోడుకొని వచ్చి తిని యెహోవా మందిరంలో దైవజండకు ఇగ్దల్యా కుమారుడైన హనాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయసేయ గదికి పైగా ఉండెను. నేను రేకాబీల ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడని వారితో చెప్పగా, వారు, మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయి దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీయు గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షరసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనటలేదు, ద్రాక్ష వనములు కానీ పొలములు కానీ సంపాదించటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము. గుడారంలోనే నివసించుచున్నాము. ఎందుకని చూడండి, ఈ బ్యాచ్కి ఒక పేరు ఉందంట, రేకాబీయులంట. అయితే వీళ్ళ తండ్రి ఏం చెప్పాడంట? మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు ఏం చెప్పాడంట? మీరు ద్రాక్షరసము తాగొద్దు, ద్రాక్ష తోటలు వేసుకోవద్దు, ఇల్లులు కట్టుకోవద్దు, అలాగే ఉండండి, టెంపరీగా ఉండండి, విత్తనాలు విత్తొద్దు. ఎందుకు? దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు, మీరు అందులోనే ఉండండి. కానీ మీరు ఈ పనులు ఏమీ చేయొద్దు అన్నాడు. ఎందుకని? ఎందుకంటే మీరు ఇల్లు కట్టుకున్నారనుకో, ఇజ్రాయేలు మంచి పనులు చేయలేలు పడిపోతారు. దేవుడు అనేక శత్రువులను తీసుకొచ్చి వాళ్ళని చెరగా తీసుకెళ్ళిపోతాడు. ద్రాక్ష తోటల కదా ఏం చేస్తాడు? వాళ్ళని చెరగా తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఏం చేయొద్దు, ఏం చేసినా వేస్టే. మీరు ద్రాక్షరసం ముట్టుకోకుండా ఈ ఆజ్ఞలు అలాగా పాటిస్తే వాళ్ళు ఎన్నో తరాల నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నారంట. అందుకని దేవుడు ఏం చేస్తాడు? యిర్మీయాకు చెప్తాడు, నువ్వు వెళ్ళు, వాళ్ళు పరీక్షించమంటాడు. అందరి ముందు మంచి మంచి గ్లాసులు పెట్టి ఫుల్గా పోస్తాడు ద్రాక్షరసం. తాగండి అంటే వాళ్ళు చెప్తారు, ఇప్పటి నుంచి కాదు నువ్వు తాగమంటే, మా తాత నుంచి తాగట్లేదు మేము. అవునా? అది మేము చేస్తున్న పని అంట. అంటే గాడ్ ఒక తర సేవకుడు ఇంకొక తరంకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జస్ట్ ఇన్ యూ, ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ జనరేషన్. చూడండి, మా పితరుడకు రేకాబు కుమారుడైన యోనాదాబు చెప్పాడంట, మీ సంతతి వారైనను ఎప్పుడును చెప్తున్నాడు ఆ పిల్లలకి, మీరు మీ పిల్లలు కూడా ద్రాక్షరసము తాగకూడదు. దేవుడు చెప్తున్నాడు యిర్మీయాకి, వెళ్ళు వాళ్ళ దగ్గరికి, రేకాబీల దగ్గరికి వెళ్ళు, పెట్టు ద్రాక్షరసం. వాళ్ళు అంటారు, ఇప్పుడు నుంచి 3 తరాలు అయింది, మా తాతల నుంచి తాగట్లేదు మేము ఇంకా వీఆర్ స్టిల్ స్టాండింగ్ బై ద వర్డ్. నీవెప్పుడైతే నీ తరాన్ని నీ తర్వాత విశ్వాసులకు ఇద్దామో అనుకుంటున్నావో, నీ తర్వాత తరానికి దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నా పిల్లలు కూడా నా తర్వాత సేవ చేయాలి, దేవుడిని తెలుసుకోవాలా, నా పిల్లలు కూడా రక్షింపడాలా, నా పిల్లలు కూడా దేవుని పట్ల రోషం కలిగి ఉండాలంటావా, గంటల్లో ఆశీర్వదిస్తాడు దేవుడు నేను. ఇక్కడ ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడో చూడండి. దేవుడని పక్కన చెప్పండి, దేవుడన్ని గమనిస్తున్నాడు అని చెప్పండి. చూడండి, అప్పుడప్పుడు మనం ఏమైనా చేయాలంటే దేవుని వాక్యానుసారంగా చేయాలి. దేవుడు నన్ను ఆశీర్వదించు అని అంటే ఆయన హృదయంలో ఆనందపడి మరి ఆశీర్వదిస్తాడు. అబ్రహాంతో అంటాడు, నేను అబ్రహాంతో ఏమైనా దాస్తానా? ఎందుకంటే అబ్రహాము తన తర్వాత తన తరములకు మీరు దేవుని నమ్ముకోవాలని ఏం చేస్తాడంట? ఆజ్ఞాపిస్తాడంట. ఇక్కడ ఇతను చూస్తే, కాబట్టి మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించినట్లుగా సమస్త విషయముల్లో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షరసము మా పితరుల నాటి నుండి ఫాలో అవుతున్నాము. ఎందుకు? ఒక అతను చెప్పాడు, మిగిలిన అందరూ చెప్పారా? చెప్పలేదు. అయితే దేవుడి ప్రవక్తకి ఏం చెప్తున్నాడో చూద్దాం. 12 నుంచి 14 చదవమ్మా. అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు.
ద్రాక్షరసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసము త్రాగకున్నారు. నేటి వరకు తాత ముత్తాతల నుంచి వాళ్ళు తాకున్నారు. ఒక్క మాట చెప్తే నేను మీకు ఎన్ని చెప్తున్నా మీరు వింటలేదు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. నేను పొద్దున్నే లేచి ప్రవక్తలను పంపిస్తున్నా, మీరు నా మాట వినటం లేదు. నా సేవకులనందరినీ మీ వద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొని ఎడల అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించి తిని, కానీ మీరు చెవి యొక్కక నా మాట వినకపోతిరి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబుకు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు. అంటే నా సన్నిధిలో మీ తరము నుంచి ఒక ప్రవక్తో, ఒక బోధకుడో, ఒక సేవకుడో ఎప్పుడు నా సన్నిధిలో నుంచుంటాడు. ఐ విల్ చూస్ ఆల్వేస్ వన్ మ్యాన్ హూ ఇస్ అ రాచబైట్. రేకాబీడైన ఒకడు ఎప్పుడు నా సన్నిధిలో నిలబడతాడు అంటున్నాడు. వెన్ యు ఆర్ ప్యాషనేట్ ఫర్ గాడ్. అంటే ఇక్కడ ఇర్మియాతో పాటు దేవుడు ఒక వంశాన్ని, తర్వాత ఇంకొక వ్యక్తిని కాపాడతాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పేదలను వదిలేస్తాడు. మిగిలిన వాళ్ళందరూ ఖడ్గానికి హతమైపోతారు. దేవుని కొరకు మనం ఏం చేస్తున్నామో, నీవు గదిలో చేసే ప్రార్థన, ఆ కన్నీరు, నీ ఆశ, నీ పిల్లల్ని తీసుకొచ్చుట, ఇవన్నీ దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు విశ్వాసులకు బహుమానం ఇచ్చేవాడు. నీవు విశ్వాసము ద్వారా చేసిన ప్రతి క్రియకు దేవుడు ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. ఫెయిత్ విల్ బి రివార్డెడ్ బై గాడ్. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవరైనా సరే నన్ను వాడుకో అని అన్నట్లయితే దేవుడు నిన్ను వాడుకోగలడు ఈ రోజు నుంచి. ఇర్మియాని ఎలాగైతే అధికారం ఇచ్చానో దానికోసము నిన్ను ఇత్తడి గోడగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇనప స్తంభముగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రాకారము గల పట్టణముగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీతో పాటు నీ బంధువులు, ఈ మిషన్లో సహాయం చేయ వారిని కూడా దేవుడు కాపాడతాడు. ఎస్, గాడ్ విల్ బ్లెస్. చూడండి, అబ్రహాంతో పాటు లోతు వాళ్ళ ప్రజలు కూడా వచ్చేసారు. వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. దే ఆల్సో గాడ్ బ్లెస్డ్ ఇన్ దిస్ ఏరియా. ఇర్మియాని కాపాడాడు, ఎబెద్ మెలకుని కాపాడాడు, అతనితో పాటు రేఖాబీయులందరినీ కాపాడాడు అనమాట. పేదవారిని కాపాడాడు. హీ లెఫ్ట్ ద పోర్. దే ఆర్ ఆల్వేస్ విల్లింగ్ టు లెర్న్. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆఖరి తరములో పరిశుద్ధాత్ముడు తీవ్రమైన అగ్నితో నీకు ఇంకా రోషాన్ని మండిస్తాడు, కానీ ఆత్మను చల్లార్చేవాడు. నీ చిత్తము పరలోకం నెరవేర్చినట్లు భూమి యందు. అంటే ఏంటి? పరలోక యాత్ర ఎక్కడ నెరవేరుతుంది? భూమి మీదే నెరవేరుతుంది. ద జర్నీ టు హెవెన్ బిగిన్స్ ఆన్ దిస్ ఎర్త్. నజరేయుడైన యేసయ్య, ఆశ్చర్యకార్యములు చేయవాడవు, అద్భుతములు చేయవాడవు, మా శరీరములను సంపూర్ణముగా స్వస్థపరచగల సామర్థ్యము గలవాడవు. రానున్న రోజుల్లో వ్యాధిని, లేమిని తీసివేసి సంపూర్ణ బలమును, శక్తిని, సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. ఇంకా ఎవరెవరికి ఏ వ్యాధులైతే తగ్గలేదో వాటిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఏ నొప్పులైతే తగ్గలేదో వాటిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. ఎస్, ప్రతి విధమైనటువంటి బాధ నుండి, వేదన నుండి వారికి విడుదల దయచేయండి. నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.